ముందుగా ఏసాన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. న్యాయవాది ఇజ్రాయెల్ హత్యను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్. ఏసాన్ 24 టీవీ న్యూస్ కామారెడ్డి. అడ్వకేట్ల మీద దాడులన్నిటి, హత్యలన్నిటి సర్వసాధారణమైపోయిన విషయం. గతంలో ప్రభుత్వాలకు అనేక సార్లు విన్నవించడము, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి న్యాయవాదులుగా అనేక దఫాలుగా ఆందోళన నిర్వహించడం, అయినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులు, హత్యల్ని సీరియస్ గా పరిగణించి ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి కామారెడ్డి బార్ అసోసియేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే వృత్తి చేస్తున్నప్పుడు, వృత్తిలో లోపాలు ఉన్నప్పుడు కూడా హత్యలు జరిగితే అది ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ లోపాలు లేనప్పుడు కూడా, ముఖ్యంగా ఇజ్రాయెల్ హత్యా విషయం తీసుకున్నప్పుడైతే అతను పనిచేయడానికి ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసులో ఒక ఆమె, అంటే ఒక కుటుంబం పనిచేస్తున్నటువంటి పరిస్థితులలో ఆ కుటుంబం మీద కేసు చేయించిండు. ఆ కుటుంబం యొక్క ఆమె అడ్రస్ తెలపలేదనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ మీద దాడి చేసి చంపడం అనేది క్రూరమైనటువంటి చర్య. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే, లేదా బార్ అసోసియేషన్లు కానీ, బార్ కౌన్సిల్ కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి ఖచ్చితంగా అడ్వకేట్లకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కామారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున మేము ఏమంటున్నామంటే, ఖచ్చితంగా కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. ఖచ్చితంగా కూడా ఈ కేసులో నిందితులు ఎవరైతున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని